బస్సులల్లా రైలు బండ్లల్లా పోయేటోళ్ళ బ్యాగులల్లకెళ్ళి నగలు కొట్టేసేటోళ్లకు ఏమన్నా దివ్యశక్తులు కలిగి ఉంటాయా ఎట్లా? లేకుంటే మన బ్యాగుల బంగారం ఉందన్న సంగతి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అసలు ఎట్లా కనిపెడతారు? సరిగ్గా ఏడ దాచిపెట్టినామో వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎట్లా అంత పర్ఫెక్ట్ కొట్టేస్తారు? అగో బట్టల బ్యాగు లోపట ఇంకో చిన్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టిన బంగారాన్ని మాయం చేసిరట. బస్సులో పోతున్న గీ పెద్ద కథాన పాపం వల్ల పక్కనున్న నల్ల బ్యాగ్ ఏమో బట్టలిగిన పెట్టిన లగేజ్ బ్యాగ్ అట. ఆ బ్యాగు అడుక్కేమో 13 తులాల సొమ్ములు పెట్టిన ఈ హ్యాండ్ బ్యాగ్ పెట్టి నంద్యాల జిల్లా తిప్పారెడ్డిపల్లికెళ్ళి గిద్దలూరుకు వస్తుంటే మాయం చేసిరట దొంగోళ్ళు. ఇగో షాకుతోటి కోసిర్రో బ్లేడ్ పెట్టి కోసిర్రో గాని హ్యాండ్ బ్యాగుకు కాటు పెట్టి బంగారం మాయం చేసిరట. పాపం గిద్దలూరులో దిగి ఇంటికి వచ్చినాక చూస్తే బంగారం లేదట. అంతేనా లక్ష్మక్క? జిప్పులు అవలపక్కున్నాయి. ఆమె ముసుకేసుకొని వాంతికి వచ్చిందని ఇటు కూర్చోద్ది. ఇంకొక ఆమె ఏం చేసింది, ఈడ సీటు మీద కూర్చుంది. ఆమె చేతిలో కవర్ నా బ్యాగ్ మీద పెట్టింది. ఆ జిప్పులు అవలకుండేసరికి ఆమె పని చేసింది. పాపం కోడలను కలిసి ఆమె బంగారాన్ని పట్టుకొస్తుందట బస్సులా. ఇంతలే ముగ్గురు ఆడోళ్ళు వచ్చి పక్కపోటి కూర్చున్నారట. అందులో ఆమె కింద కూర్చొని ఈమె బ్యాగు మీద ఆమె బ్యాగు పెట్టిందట. కానీ బస్సు దిగినాక అర్థమైంది అక్కకు వాళ్ళు పెట్టింది బ్యాగు మీద బ్యాగ్ కాదు, బంగారం మీద నిఘా అన్న సంగతి. పని అయిపోయినాక దిగుతామని చెప్పినా స్టేజ్ రాకముందే దిగిపోయిరట. అప్పుడన్నా చూసుకుంటే బాగుండు, కానీ ఇంటికి పోయేదాకా చూసుకోలేదట పాపం. వాళ్ళ కాడ ఏముంది, ఇట్లా పట్టుకుండేది బ్యాగ్ ఒకటి ఉన్నది. ఆ బ్యాగ్ వచ్చేసి నా బ్యాగు మీద పెట్టింది. నా బ్యాగ్ మీద పెట్టింది. ఇంకొక ఆమె ఆడ బ్యాగ్ ఆడ వల్ల కూర్చుంది, నేను ఈ వల్ల కూర్చున్నా. ఇంకా ఆమె ఎప్పుడు మిస్ చేసిందో ఏమో. వాళ్ళు ఫస్ట్ గిద్దలూరు అని చెప్పిండ్రు, దిగడము దిగమెట దిగిండ్రు. మేము ఇంటికి పోయి చూసుకుంటే లేదు. నయ్యం అత్త కోడలే కలిపి మొత్తం 20 తులాలుంటే కోడలు 13 తులాలు వేరే, ఈమె 7 తులాలు వేరే పెట్టిందట. కోడలు నగలు పోయినాయి, అత్తయ్య మిగిలినాయి. పాపం నీ నగలు పోయినాయి అన్న సంగతి కోడలికి చెప్తే ఆమె ముఖచిత్రం ఎట్లుంటుందో అని ఊహించుకొని ఎంత భయపడుతుందో. అక్క ముఖంలోనే అవుపడుతుంది ఆ ఫీలింగు. గిద్దలూరు పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిందట. కానీ గింత షార్పున్నరేందో వాళ్ళ దొంగలు. బ్యాగుల బంగారం ఉందని కనిపెట్టుడేందో, కండ్ల ముంగట్నే కొట్టేసుడేందో కదా.